ఎవరోన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్‌లోనే చేసుకునే పనులని సింపుల్‌గా చేసుకొని మనకు పనికిరాని పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం పూజ చేసేటప్పుడు ఇటువంటి ధూప్ స్టిక్స్ లాంటివి గట్టా వెలిగిస్తూ ఉంటాం కదండీ! వాటి నుంచి వచ్చే విభూది లాంటిది గట్టా బూడిద లాంటిది ఉంటుంది కదా! సో, దాన్ని మనం ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం గానీ, మనం పూజ చేసేటప్పుడు పూజ సామాన్లనేవి కొంచెం జిడ్డుగా ఇలా మనకు నల్లగా అయిపోతుంటాయి కదండీ! వాటిని క్లీన్ చేయడానికి ఇది చాలా చాలా బాగా మనకి బూడిదలాగా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, దీన్ని నేనైతే ఒక ప్రమిదిలోని పెట్టేసుకొని రోజు 1, 2 వెలిగించేటప్పుడు బూడిదనేది అందులోనే ఉండిపోతుందండి. దీన్ని 2, 3 రోజులకు ఒకసారి నేను కలెక్ట్ చేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం నేను విమ్ లిక్విడ్‌ని గాని, సర్ఫ్‌ని గాని వేసుకొని ఇలా జస్ట్ కొంచెం వాటర్ డ్రాప్స్‌ని యాడ్ చేసేసుకొని ఇలా ఒక బ్రష్‌తో గాని, లేదంటే చేత్తో గాని నీట్‌గా క్లీన్ చేసుకున్నామనుకోండి. ముఖ్యంగా వెండి పాత్రలు, రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలనేవి చాలా చాలా నీట్‌గా వచ్చేస్తాయి. ముఖ్యంగా జిడ్డు అనేది పూజా సామాన్లు ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి సబ్బుతో అయినా జిడ్డు ఉంటుంది కదా! జిడ్డు, మరకలు ఇవన్నీ కూడా పోయి వస్తువులనేవి చాలా చక్కగా మెరుస్తాయండి. ఓన్లీ ఇవే కాకుండా రాగి వస్తువులు కూడా మనకి చాలా నీట్‌గా ఉంటాయన్నమాట. ఈసారి వేస్ట్ అని పడేయకుండా వీటిని సేకరించేసి హ్యాపీగా మనం ఇలా రీయూజ్ చేసుకున్నామనుకోండి, మనకి శ్రమ అనేది తగ్గిపోతుంది. ఒకసారి వీడియోలో అయితే క్లియర్‌గా చూపిస్తాను చూడండి. నేను ఎక్కువ శ్రమ పడలేదు. జస్ట్ దీంతో క్లీన్ చేసేసి 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఎక్కడ జిడ్డు గాని, మరకలు గాని, మచ్చలు గాని మనము పూజ చేసేటప్పుడు నల్లగా అచ్చులవి పడుతుంటాయి కదా! పొగ మరకలు అవన్నీ కూడా పోయి పాత్రలు కూడా మంచి స్మెల్ వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి మీకు యూజ్ అవుతుందంటే. ఇంకా సెకండ్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనం కొత్తవి ఎప్పుడైనా హ్యాండ్ కర్చీఫ్స్ లాంటివి గట్టా కొనేటప్పుడు మనకి ఈ విధంగా కొంచెము వీటికి కలర్స్ లాంటివి గట్టాను యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి కొత్త బట్ట అనేది మనకి పూర్తిగా నలగదు కదండీ! అంటే మనం వాడుకునే విధంగా ఉండదు. చూడండి ఇది ఆల్రెడీ వాడిన కర్చీఫ్ అనమాట. సో, దీంతో మనము స్కిన్ తుడుచుకుంటే చెమట అనేది చాలా చక్కగా అబ్జర్బ్ చేస్తుంది. అంటే పీల్చుకుంటుంది. కొత్త వాటిల్ని మనం 2, 3 సార్లు వాడినా కూడాను అవి ఒక్కొక్కసారి నలగవు కదా! అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు కొత్త హ్యాండ్ కర్చీఫ్స్ అనేవి కూడాను మనం వాడినా కూడా ఫస్ట్ టైమ్ మనం ఇలా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందువల్లంటే ఇందులో మనకి నీట్‌గా అట్రాక్టివ్‌గా కనిపించడం కోసము కలర్స్ గాని, లేదంటే కెమికల్స్ లాంటివి గట్టా రకరకాలు వాడుతూ ఉంటారండి ఫోల్డింగ్ కోసం గట్టును. సో, అలాంటప్పుడు హ్యాండ్ కర్చీఫ్ డైరెక్ట్‌గా తుడిచేసుకున్నామంటే స్కిన్ అలర్జీస్ లాంటివి గట్టా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి, ఎప్పుడైనా ఇటువంటి కర్చీఫ్స్ అనేవి కలర్ వదులుతున్నాయో లేవా, లేవంటే మనం కొన్నవి నాణ్యమైనవో కాదో లేదో తెలుసుకోవాలంటే సింపుల్‌గా అలా ట్రై చేయండి. జస్ట్ ఒక బౌల్‌తో వాటర్‌ని తీసుకొని ఇందులో జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు కూడా సాల్ట్‌ను వేసుకోండి. సాల్ట్ వల్ల మనకి బట్ట క్వాలిటీ అనేది తెలిసిపోతుందండి. అలాగే కలర్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఆ తర్వాత నేనొక పావు టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ జస్ట్ కొంచెం అంటే కొంచెం సర్ఫ్‌ను వేసేసుకొని ఇలా జస్ట్ అన్నిటిని కూడా ముంచేసుకొని ఒక అరగంట సేపు లేదంటే ఒక 10, 15 నిమిషాల పాటు కూడాను పక్కన పెట్టేశారనుకోండి. మీరు ఈ పక్కన పెట్టిన టైంలోన మీరు తీసుకున్న హ్యాండ్ కర్చీఫ్స్ క్లాత్ అనేది మంచిదా? లేదంటే కలర్స్ యాడ్ అయ్యాయా? అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. చూసారు కదండీ! ఎక్కడ కూడా కలర్ అనేది అస్సలు వదలలేదండి. నేనైతే డీమార్ట్‌లో ఇవి తీసుకున్నాను. జస్ట్ ఈ లైన్స్‌వి లైట్‌గా కలర్ అనేది వదిలిందండి. బ్లూ కలర్‌దయితే అస్సలు కాదు. జస్ట్ ఇలా నానిన తర్వాత చేత్తోటి జస్ట్ మనం ఆల్రెడీ సర్ఫ్ అనేది వేసాం కాబట్టి ఇలా రఫ్ చేసేసుకున్నామనుకోండి. సాల్ట్ వల్ల మనకి కలర్ అనేది ఒకదానికొకటి అంటుకోదండి. హ్యాపీగా మనం ఇలా ఎండలో వేసేసుకొని జస్ట్ ఒక అరగంట ఇలా పెట్టేసుకున్నామనుకోండి. వెంటనే మనము వాడుకోవాలనుకున్న ఈ కర్చీఫ్స్ అనేవి చక్కగా నలుగుతాయండి. ఇవి నేను జస్ట్ మేడ మీద ఒక అరగంట సేపు ఎండలో వేసేసుకున్నాను. ఆ తరువాత ఫోల్డింగ్ చేసుకొని తుడుచుకుంటే మనకి నీట్‌గా వాడిన క్లాతుల్లాగా కొత్త బట్ట అయినా కూడా మనకిలా వచ్చేస్తుందనమాట. దీనివల్ల మనకి ఎటువంటి కెమికల్స్ ఉన్నా కూడాను స్కిన్‌కి ఎటువంటి హాని చేయకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మనకిప్పుడు సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. సమ్మర్ రాగానే చాలామంది కూడాను ఇంట్లోనున్న కూడాను ఫేస్ అంతా ట్యాన్‌గా అయిపోయి నల్లగా కొంతమందికి పింపుల్స్ వచ్చిన తర్వాత ఆ మచ్చలు కూడా పోవండి. అలాగే కొంతమంది వాటర్ అనేది ఎక్కువ తీసుకోకపోవడం వల్ల వేడికి కూడాను కురుపులనేవి వచ్చేసి ఫేస్ అనేది చాలా అసహ్యంగా అయిపోతుంటుంది కదండీ! ఎటువంటి క్రీములనేవి వాడకుండా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే మన ఫేస్ మీద ఎటువంటి మచ్చ, మరక లేకుండా చంద్రబింబంలా తయారు చేసుకోవచ్చండి. ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకే కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఏమీ లేదు. పెరుగు మన మొఖానికి చాలా చాలా మంచి కాంతివంతమైన చర్మాన్నయితే ఇస్తుందండి. సో, జస్ట్ ఒక్క స్పూన్ వరకు కూడా పెరుగుని తీసుకొని ఇందులో చిటికెడు వరకు కూడాను కొంచెం అంటే కొంచెము పసుపును వేసుకోండి. మీరు కావాలి ఫేస్ మీద కురుపులు ఉన్నాయి, మచ్చలు పోవాలి, వేడికి ఫేస్ అంతా కూడా కొంచెము మండుతుంది అనుకున్నట్లయితే కొంచెం ఇందులోనైతే మెంతి పొడి వేసుకోండి. సో, పెరుగు అలాగే పసుపు, మెంతి పొడి వేసుకొని మూడిటిని మిక్స్ చేసుకొని మీరు వారానికి 2, 3 సార్లైనా మగవారైనా కూడా
చక్కగా వేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. దీన్ని మీరు మెడకి, ఫేస్‌కి, చేతులకి ఇలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకొని పూర్తిగా ఆరిన తరువాత డ్రై చేసుకొని అంటే మసాజ్ చేసుకొని చల్లని వాటర్‌తోనే కడుక్కున్నారనుకోండి, ఈ వేసవి కాలంలోనే కాదు ఏ కాలంలోనైనా కూడాను మీ మొఖం మీద ఎటువంటి మచ్చలు, మరకలు లేకుండా ట్యాన్ అనేది చేరకుండా ఫేస్ మీద ఎటువంటి కురుపులు, మచ్చలు ఉన్నా పోతాయండి. అలాగే చిన్న చిన్న సులుసులు లాంటివి గట్టా వచ్చేస్తూ ఉంటాయి కదా! సెగ్గడ్లు అవి కూడా రాకుండా ఫేస్‌కి కూడా చలువ చేస్తుందనమాట మెంతి పొడి వల్ల. ఇది ఇంత చిన్న చిట్కా అయినా కూడాను మనకి ఎంతో మేలు చేస్తుందండి. చాలా డబ్బులను కూడా ఆదా చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మన ఇంట్లోని ఆడవారం ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! ముఖ్యంగా ఇటు కొంచెం దళసరిగా ఉండే ఇటువంటి డోర్ మ్యాట్స్ అనేవి మనం ఎప్పుడు పడితే అప్పుడు ఉతకలేం కదండీ! ఎందువల్లంటే కొంచెం ఉతకడానికి మనకి ఆరడానికి టైం పడుతుంది. ఉతకడానికి కూడా కొంచెం కష్టము. అలా అని మనము డోర్ మ్యాట్‌ని అలా వదిలేసామనుకోండి ఒక్కొక్కసారి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేసి ఆ డోర్ మ్యాట్‌ల మీద కూడాను స్మూత్‌గా ఉండడం వల్ల మనం ఇల్లు తుడిచేటప్పుడు చీపురు, పుల్లలు అలాగే తల దూకునేటప్పుడు హెయిర్, మురికి ఇదంతా కూడా ఉండిపోతుంది కదా! ఇదంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోవాలి. అలాగే మనం ఉతుక్కోపోయినా కూడాను డోర్ మ్యాట్స్ అనేవి స్మెల్ రాకుండా నీట్‌గా ఉండాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఇంట్లోనే ఉండే డోర్ మ్యాట్స్ అన్నిటి మీద కొంచెం అంటే కొంచెం చిటికెడు, 2 చిటికెల వరకు కూడా బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా వల్ల మనకి బ్యాడ్ స్మెల్ రాదు. బాక్టీరియా ఏదున్నా పోతుంది. ఆ తర్వాత టేప్ అనేది చేతికి ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ ఉన్న సైడు బ్యాక్‌కి రావాలండి. ఇలా ఉండి ఇటువంటి డోర్ మ్యాట్స్ మీద జస్ట్ మనం ఇలా కొంచెం క్లీన్ చేస్తున్నట్టు రుద్దామనుకోండి. ఒకవేళ డోర్ మ్యాట్స్ మీద ఏదైనా చీపురు పుల్లలు గానీ, హెయిర్ గానీ, డస్ట్ పార్టికల్స్ ఇంకేవైనా బట్టల పోగులు లాంటివి గట్టా ఏవున్నా కూడా నీట్‌గా వచ్చేస్తాయి. నా చేతికి చూడండి ఎంత డస్ట్ ఉందో 2, 3 సార్లు గట్టిగా 4, 5 సార్లు కిందకు కొట్టేసుకొని జనరల్‌గా ఇలా వదిలేసామనుకోండి డోర్ మ్యాట్స్ మనం ఉతుక్కోలేని పరిస్థితిలో కూడాను బ్యాడ్ స్మెల్ రాకుండా, మురికి లేకుండా చాలా చాలా శుభ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. ఈ ప్రాబ్లమ్ అనేది ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ కూడా ఖచ్చితంగా ఉంటూనే ఉంటుందండి. మనకి రిపీటెడ్‌గా జరుగుతూనే ఉండే ఇదేనండి ప్రాబ్లమ్. ఏంటంటే మనము ఒక్కొక్కసారి పాలు పెట్టేసి, టీ పెట్టేసి లేదంటే కూరలు అడుగున మాడిపోయేటప్పుడు కూడా పాల గిన్నెలు, టీ గిన్నెలు ఇవన్నీ కొంచెం క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టపడవలసి ఉంటుంది కదండీ! మాడిపోతాయి అడుగనేది. చాలామంది దీన్ని నానబెట్టి గీకుతూ కొంతమందయితే గిన్నెల్ని ఇంకా క్లీన్ చేయమనని కూడా పడేస్తూ ఉంటారు. సో, ఇలా మనం కష్టం అనుకునే పనులను చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. అది కూడా మనం ఎందుకు పనికిరావని పడేసే వాటితోటే వీడియోలో చూపిస్తున్న విధంగా జనరల్‌గా మనము టాబ్లెట్స్ వాడేసిన తర్వాత వాటి వేస్ట్ తొక్కల్ని గానీ, లేదంటే ఇలా సగం అయిపోయి సగం ఉండే తొక్కలనేవి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. టాబ్లెట్ తొక్కలనేవి చాలా హార్డ్ ఉంటాయండి. నార్మల్‌గా మన చేత్తోటి గట్టిగా రఫ్ చేసినా కూడా మన చెయ్యి కూడా తెగిపోతుంది. అంత షార్ప్‌నెస్ ఉంటాయి కాబట్టి ఇలా మనకి అడుగు పట్టేసిన పాలు గిన్నె మరకలన్నిటిని కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. జస్ట్ పాలు గిన్నెలు గానీ, లేదంటే కళాయిలో కూరలు వండేటప్పుడు గట్టా మాడిపోయింది అనుకునేటప్పుడు జస్ట్ వాటిని కొంచెం వాటర్ జల్లేసుకొని టాబ్లెట్‌ని ఆ విధంగా ఫోల్డింగ్ చేయండి. మీకు ఇంకా స్ట్రాంగ్‌నెస్ అనేది పెరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా వెంటనేనండి మనం ఇంక గంటలు నానబెట్టవలసిన అవసరం లేదు. జస్ట్ కొంచెం నీళ్ళు చల్లేసుకొని జస్ట్ ఇలాంటి టాబ్లెట్ తొక్కతోటి గట్టిగా చుట్టూ కూడాను ఇలా జస్ట్ కొంచెం గీకేసామనుకోండి, పీచి పెట్టి క్లీన్ చేసే పనే లేకుండా గంటలు తరబడవలసి క్లీన్ చేయవలసిన గిన్నెలు, మాడు అంతా కూడా చాలా చాలా ఈజీగా మనకి క్లీన్ అయిపోతుందనమాట. ఒకసారైతే వీడియోలో చూడండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా మనకు పనికిరావని పడేసే టాబ్లెట్ తొక్కలతో కూడా మన ఇంట్లోని పనులను చాలా సులువుగా చేసుకోవచ్చు. సో, మరొకసారి 2, 3 సార్లు పాత్రను నార్మల్‌గా క్లీన్ చేసేసుకొని వాడుకున్నారంటే ఎటువంటి శ్రమ లేకుండా మాడిపోయిన పాత్రలను చాలా చాలా ఈజీగా క్లీన్ చేసి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.